టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ గురుభ్యో నమః. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రస్తుత సమాజంలో ప్రతి కుటుంబంలోనూ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతమైపోతున్నటువంటి తరుణంలో ఏ సమస్యకు పరిష్కారం దొరకక చక్కటి అద్భుతమైనటువంటి జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటూ అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటాము. ఇలాంటి వాటికి సనాతన ధర్మంలో అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. మరి అలాంటి వాటిని మనం తెలుసుకొని చక్కటి జీవితాన్ని అద్భుతమైనటువంటి ఆనంద గడియల్లోకి మార్చుకొని ఈ ప్రకృతి ధర్మాన్ని మన యొక్క సమస్యలకు పరిష్కార మార్గాలుగా మార్చుకుంటూ ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని గ్రహించి ఆ యొక్క పరిష్కారముతో ఎలాంటి సమస్యకైనా కానీ పరిష్కార మార్గం మనకు ఖచ్చితంగా దొరుకుతుంది అని మన సనాతన ధర్మ గ్రంథాలే చెబుతున్నాయి. వీటికి కావాల్సిందల్లా కాస్త సమయాన్ని కేటాయించగలిగితే సరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ సమస్య పరిష్కారంలో అనేక రకాల సమస్యలు, వాటి యొక్క పరిష్కార మార్గాలు ఇక తెలుసుకుందామా? మరి గురుగారు, వ్యాపారం చేస్తున్నాం, మరి లాభసాటిగా జాగాలంటే ఏం చేయాలంటే చాలామంది వ్యాపారాలు లాభాల కోసమే ఎదురు చూస్తారు. నష్టాల కోసం ఎవరు చూస్తారు? చూడరు. మరి లాభాలే జరగాలి అని అంటే, అలాంటి లాభాలు పొందాలి అని అంటే ఏం చేయాలి? దాని పరిష్కార మార్గం ఏమిటనంటే, చాలా చోట్ల మనం గమనిస్తాం, చేసేటువంటి వ్యాపార స్థలంలో ఎక్కడైతే ధనాన్ని ఉంచుతున్నావో ఆ ప్రదేశంలో కానీ ఏదైనా తినటం కానీ తాగటం కానీ పడుకోవడం కానీ అలవాటు చేస్తే అక్కడ ధన నష్టం ఖాయం. రెండోది, నీ కుటుంబ వ్యవహారాలు ఎప్పుడూ కూడా నీ దగ్గర ఉన్నటువంటి పనివారంతో ఎప్పుడూ పంచుకోకూడదు. అలా కానీ నువ్వు చేసేవా ఎప్పటికైనా నీకు ఇబ్బందులు తప్పవు. రెండవది, వ్యాపారస్తులకు ధన నష్టం ఎప్పుడు వస్తుందని అంటే గుర్తుపెట్టుకోండి, వ్యాపారం లోపలికి స్థానంలోకి వెళ్ళగానే నీలో ఒక అద్భుతమైనటువంటి చక్రవర్తి బయటకు రావాలి. అంటే నిర్మోహమాటమైనటువంటి మనస్తత్వం నీలో ఉండగలగాలి. అది లేనటువంటి నీకు వ్యాపారం చేసేటువంటి అర్హత అక్కడ లేనట్టే లెక్క. అందుకని వ్యాపారం చేసేటువంటి వాడు ఎప్పుడూ కూడా కఠినంగా ఉండాలి, ఆచరణగా చేయగలగాలి, ఒక మాట మీద నిలబడగలిగేటువంటి కమిట్మెంట్ ఉండాలి. అది లేనటువంటి వాళ్ళు వ్యాపారం ఎప్పటికీ కూడా దెబ్బతినే అవకాశాలు బలంగా ఉంటాయి. రెండవది, వ్యాపార స్థలంలో ఎప్పుడూ కూడా వాడకూడని పదాలు కానీ, వ్యక్తులను చులకనగా చూడటం కానీ, చేసేటువంటి మనుషుల మీద ఆరా తీయటం కానీ ఎప్పుడు చేయకూడదు సుమా. ఎందుకనంటే వ్యక్తిత్వ లక్షణాలను కించపరిచేటువంటి గుణగణాలు ఉండేటువంటి ఏ వ్యాపార సంస్థ అయినా సరే వినాశనమే. అందుకని గురువుగారు, ప్రతి వ్యాపారంలో ఇవన్నీ ఉంటాయి కదండి, ఉంటాయి అనుకున్నప్పుడు పాటించాలి, జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. అందుకని వ్యాపారం చేయాలన్న సంకల్పం ఈ సృష్టిలో మనకి ఇచ్చినటువంటి ఒక వరం. మన కాళ్ళ మీద మనం నిలబడగలిగి మనం 10 మందికి ఉపాధి ఇచ్చేటువంటి స్థాయిలో మనం వెళ్తున్నామంటే భవిష్యత్తులో మంచి మార్గదర్శకంగా పైకి ఎదగాలని. ఎదగటం మనం ఆలోచించడం మానేసేసి వ్యాపారంలో ఇబ్బందుల మీదే మనం దృష్టి పెడుతూ ఉంటాం. ఏ వ్యాపారంలో అయినా ఇబ్బందులు వస్తాయి. అందుకని ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేయటం వల్ల మాత్రమే అధికమైనటువంటి ఇబ్బందులు తారసపడుతూ ఉంటాయి. అందుకని వ్యాపారంలో ఇబ్బందులు కలగకుండా ఉండాలని అనుకున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, వ్యాపారంలో ఇబ్బందులు కలగకుండా ఉండాలనుకున్నప్పుడు ఎక్కడైతే భోజనం చెయ్యాలో, ఎక్కడైతే కూర్చోవాలో, ఎక్కడైతే తాగాలో, ఎక్కడైతే నిద్రపోవాలో అలాంటి ప్రదేశాలు తప్పనిసరిగా కేటాయించుకోవాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ మనం ఏ పనులు పడితే ఆ పనులు చేయడం వల్ల ఏ వ్యాపారమైనా ఇబ్బంది గురికాక తప్పదు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.